Students, this is Mohan Maths Academy Education Channel. I am Mr. Mohan Kumar. I am a senior maths lecturer. Previously I worked in Sri Chaitanya Junior College as a senior lecturer. Okay. Now let us discuss integration very short answer questions. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మ్యాథ్స్ 2Bలో వస్తుంది. ఓకే, ఇది మనం సబ్స్టిట్యూషన్ మోడల్లో ఉందని తెలుసుకున్నాం. దాని ప్రకారం చేద్దాం. ఈ సమ్లో ఏంటంటే మనం దేన్ని టీ అనుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. దేన్ని టీ అనుకుంటే దాని డెరివేటివ్ అక్కడ మనకి అవైలబుల్గా ఉండాలి. మనం దీన్ని టీ అనుకున్నాం అనుకోండి, దాని డెరివేటివ్ 1/1+x² ఇక్కడ ఉంది. సో దీన్ని 2 పార్ట్స్కి విడవడం. sin tan 1x ఇంటూ దీన్ని కొంచెం పక్కన జరుపుదాం, పైన మనం రాసుకుందాం. సో దీన్ని మనం ఇలా ఉందనుకోండి, మనకు కావాలనుకుంటే దీన్ని a ఇంటూ b/c అని మార్చుకోవచ్చు. ఓకే, సో ఇలా మార్చాం dx. ఇక్కడ మనం టీ ఇక్కడ తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని టీ పార్ట్ అంటాం. ఇది ఆటోమేటిక్గా dt అవుతుంది, dt పార్ట్. ఓకే, సో లెట్ tan 1x ఈక్వల్ టు టీ. tan 1x మనం టీ కింద తీసుకుందాం. tan 1x డెరివేటివ్ అవుతుంది 1/1+x². టీ డెరివేటివ్ 1. ఇటుపక్క dx ఇటుపక్క dt రొటీన్గా రాస్తాం. సో ఇది ఫైనల్గా 1/1+x² dx. 1 dt అంటే dt కింద మారుతాం. 1 dt అంటే dt. సో ఫైనల్గా ఇది వచ్చింది. చూడండి కరెక్ట్గా ఇది ఒకటే. ఇప్పుడు మనం sin tan 1x అంటే ఏమనుకున్నాం మనం t. సో దీన్ని t కింద మార్చాలి. ఇదంతా ఏమైంది dt. ఓకే, ఇంటిగ్రల్ sin t అంటే ఏంటి -cos t ప్లస్ c. ఇంకొక ఫార్ములా ఉందన్నమాట. ఇంటిగ్రల్ sin x dx ఈజ్ -cos x ప్లస్ c అని ఒక ఫార్ములా. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసాం. ఇది ఎక్సెల్లో ఉంది, టీలో అప్లై చేసాం. ఫైనల్గా టీ అంటే ఏంటి? టీ అంటే tan 1x. సో టీ ప్లేస్లో tan 1x రాసేస్తాం ప్లస్ అంత అయిపోయింది. ఓకేనా?